హలో గాయస్, వెల్కమ్ టు బ్లూమింగ్ బాడ్సా. యువర్ వంశీ దేవులపల్లి. ఎస్, లాస్ట్ 2 రోజులుగా సోషల్ మీడియాని ఒక షేక్ చేస్తున్న సాంగ్ ఒకటి వచ్చింది. పెద్ది మూవీ నుంచి సాంగ్ విన్నారా? రై రై రారా, రై రై రారా, విన్నారా సాంగ్? ఏఆర్ రెహమాన్ గారు మరి ఏ లెవెల్లో కొట్టారంటే సాంగ్ కల్ట్ సాంగ్ ఇచ్చారండి. మెగా ఫ్యాన్స్ కి, ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే మాత్రం పూనకాలే సాంగే ఆ మ్యూజిక్ అలా ఉంది అంటే ఆ పాడిన విధానం మెంటల్ ఎక్కించింది అనమాట. నిజంగా ఇంకంతా లైన్స్ లిరిక్స్ ఉన్నాయి, ఒక 2 లిరిక్స్ అయితే మెంటల్ వచ్చాయి అనమాట. ఆ లిరిక్స్ సాంగ్ కి డబల్ హైప్ పెంచాయి అనమాట. లైక్ చూడండి, నీ తండ్రి వడ్డీ నీ కొడుకు కడితే అని ఆ సాంగ్ ని, అంటే అందులో కొంచెం వర్డ్స్ వేరేగా ఉన్నాయి, ఆ ఇంటెన్షన్ తో లైన్స్ ఉన్నాయి. అండ్ అలాగే నిన్నటిలాగే రేపు కూడా ఉంటే ఈ రోజు నువ్వేం పీకావని, ఈ లైన్స్ నిజంగా అంటే వేరే లెవెల్ అనమాట. ఆ మ్యూజిక్ కి, ఆ సింగింగ్ కి, ఆ లిరిక్స్ కి. అండ్ అలాగే ఇంకా చెప్పొద్దు, జానీ మాస్టర్ చరణ్ అంటే చాలు అలా ప్రాణం పెట్టేస్తారంటే స్టెప్ కానీ బీట్ కానీ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత మంచి మోటివేషన్ సాంగ్ దిగింది, కల్ట్ సాంగ్ అండి. ఇంకా అందులో రామ్ చరణ్ గారి విజయాలు చెప్పక్కర్లేదు. మాసు, ఊరమాసు అనేవి ఇంకా వాటిని మించి ఏదైనా పదం కావాలి దీనికి. పర్టికులర్ గా పెద్ద సినిమాలో చరణం లుక్స్ వర్ణించడానికి ఒక మంచి లైన్ కావాలి ఏదైనా. అది ఊరమాస్ కూడా చాలా తక్కువ, ఏమన్నా చూపించారా అన్న అందులో. బుచ్చిబాబు గారు గట్టి కొడుతున్నారండి, చాలా గట్టి కొడుతున్నారు. అండ్ ఎస్, ఇంకా సాంగ్ ఎవరైనా వెళ్ళేవారంటే గమ్ముని వేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. ఓకేనా? వన్స్ అగైన్ పెద్ద టీమ్ కి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ బ్లూమింగ్ బాడ్సారి. అండ్ ఎస్, ఈసారి చాలా గట్టి కొడుతున్నారు భయ్యా. సాంగ్ అయితే మాత్రం మెంటల్ లేచింది. లేట్ లేకుండా త్వరగా సాంగ్ వినండి. మీకు ఏమనిపించిందో మళ్ళీ కామెంట్ లో తెలియజేయండి. బాయ్, సైనింగ్ ఆఫ్ బ్లూమింగ్ బాడ్సారి.